హాయ్ ఫ్రెండ్స్, మా రైతులకు వచ్చినంత కష్టం ఎవరికి రాదు. 4:30కి పీసిపోయిందని చెప్పి మళ్ళీ ఇప్పుడు వేసి మళ్ళీ ఆడ మోటార్ అక్కడికి వినవు లేదా మళ్ళీ పీసిపోయినట్టుంది. ఇక్కడ చూసుకొని మళ్ళీ పోయింది పీసు. ట్రాన్స్ఫర్ అక్కడ చూపిస్తాను చూడండి. ఇదే ట్రాన్స్ఫారం, పీస్ అయితే పోయింది. మళ్ళీ చూసుకోవాలి ఫ్రెండ్స్, ఇదే మా ట్రాన్స్ఫారం. 4 గంటలకు పీసిపోయిందని చెప్పి మళ్ళీ ఇప్పుడు వచ్చి వేసిపోయినాం. అందరూ వేసిన 5 నిమిషాలకు మళ్ళీ పోయింది. అక్కడ బ్యాక్ సైడ్ కనబడుతుంది, అదైతే నా వర్షన్ గుంట అనమాట. ఇక్కడ చూసుకోండి, పీసు మళ్ళీ పోయింది. నడి మధ్యలో మీకు కనపడుతుంది కదా, అది పోయింది. ఇప్పుడు మళ్ళీ వేయాల. ఇంత కష్టపడి పండిస్తాం వడ్లని. ఈ ఎండాకాలం వస్తాయి ఈ తిప్పలు ఉంటుంది మాకు, లేదంటే వానాకాలం గినాకాలం ఉండదు. కానీ ఎండాకాలం వస్తేనే ఈ కష్టాలన్నీ వస్తాయి. అక్కడక్కడ నేను నీళ్ళేసుకరాని ఏంటి అదల్లా అయితే కొన్ని చేనులు ఎండిపోయినాయి. ఇట్లా బయట పడతానే ఎండిపోయినాయి. ఇంకా తీద్దామని ఉంటే కానీ ఊకైతే. ఇక్కడైతే చూసుకోండి, ఇట్లా కరెంట్ పోతే ఇంకా నీళ్ళు బారో అన్నమాట. వంతు వేసే నీళ్ళు లైన్ మళ్ళీ ఇట పోయినప్పుడు ఏనిక రానప్పుడు నీళ్ళు బారో. ఇంక మళ్ళీ అందరు వచ్చినాక తీసి చూపిస్తా. ఎండాకాలం వస్తే పిట్టలు గిట్టలు చచ్చిపోయి అన్నీ అంటుకుంటే ట్రాన్స్ఫర్ అక్కడ చూసుకోరి. అదైతే మళ్ళీ వస్తున్నారు ఏనికే ట్రాన్స్ఫర్ అక్కడ. డబల్ తిరిగి పని అవుతుంది మాకైతే. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోండి, ఇప్పుడైతే మేము పీసులు వేస్తున్నాం అన్నమాట. అప్పుడే ఒకసారి వేసిపోయినాం, మళ్ళీ పోయినాం. అవి మళ్ళీ వేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఆ నడి మధ్యలో పోయింది కదా, దాన్ని వేస్తున్నాం. ఈ ఎండాకాలం వస్తేనే ఇట్లా ఈ పీసులు పోతాయి ఫ్రెండ్స్, ఎందుకంటే వేడి ఉంటుంది కాబట్టి. మేము వేస్తున్నాం అని చెప్పి మీరు వేయకండి, మేమైతే ఎలిసి తీసుకొని వేస్తున్నాం అనమాట. లేదంటే మరి వర్షం పారదనమాట. మళ్ళీ అట్లా అన్నట్టు ఇంకా ఎటోలాగా వేసినాం. మీరు మాత్రం కరెంట్ బంద్ చేసుకొని వేయండి. ఇక్కడైతే మొత్తం అయితే ఇద్దరు వేస్తుర్రు కదా. నానైతే నాంగు వేస్తా, నాకైతే ఏనిక రాదనమాట. వస్తుంది కానీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మంచిగా ఇస్తారు అన్నట్లా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.